అయితే గురుగారు ఇప్పుడు ఏపీలో లడ్డు విషయంలో కొంచెం ఇష్యూ జరుగుతుంది కదా. నేను ఒక్కటి అడుగుతానమ్మా, లడ్డూలో కల్తీ జరిగితే ఉమ్, ఒక్క మాట, లడ్డు ఇగో నేను టీడీపీ వాణి కాదు, జనసేన వాణి కాదు, ఎవ్వరి వాణి కాదు, సాధారణ సగటు మనిషిగా నేను అడుగుతున్నా. లడ్డూలో కల్తీ జరిగితే 5 ఏళ్ల పాటు ఆ కల్తీ అలానే కొనసాగితే ఎవ్వరికీ ఏమీ కాకుండా ఉంటుందా? ఒక్కటి అడుగుతున్నా. అవును. కల్తీ నెయ్యి తింటే రోగాలు వస్తున్నాయి, కల్తీ పాలు తాగితే రోగాలు వస్తున్నాయి, కల్తీ జరుగుతుంటే హాస్పిటల్ పాలవుతున్నారు. అది మామూలుగా కాదు, హోటల్లో కల్తీ చేసినవి పెడుతుంటే ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి హాస్పిటల్ పాలవుతున్నారు. ఇక్కడ కల్తీ లడ్డూలో కల్తీ నెయ్యి అంటున్నారు. నేను ఒక్కటి అడుగుతా, తిరుమల తిరుపతి దేవస్థానంలో పోర్టులో ఈ లడ్డూ తయారీ విభాగంలో అందరూ దుర్మార్గులేనా? అదే కదా. ఏ ఒక్కడు కూడా మంచివాడు లేడా? వాళ్ళు వచ్చి చెప్పరా ఇలా తప్పు జరుగుతోందని? అమ్మ, ఇది కేవలం ఒక రాజకీయ పరమైనటువంటి కుట్రపూరితంగా జరిగిన వివాదంగానే నేను భావిస్తాను. ఎందుకు అంటే మరి రీసెంట్గా చెప్తున్నారు, బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్ అందులో ఉంది, బాత్రూమ్లు శుభ్రం చేసే మరి అవన్నీ ఉన్నప్పుడు తిన్నవాళ్ళు నాశనం అవ్వాలిగా, ఆరోగ్యాలు పాడవ్వాలిగా, కనీసం లంగ్స్ చెడిపోవాలిగా. ఒక్క కేసు నమోదు అవ్వలేదే. ఒక్క కేసు లడ్డూ తినడం, ఒకవేళ అటువంటివే ఉంటే వెంటనే వామిటింగ్స్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాలు పాడయ్యి హాస్పిటల్ పాలు. ఏది మరి క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చింది? బికాస్ అక్కడ ఏం లేదు. కానీ సుప్రీంకోర్టులో అసలు అది నెయ్యే కాదంటున్నారంట. అమ్మా ఒకటి రా, ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా విస్తరాకులు అన్ని పదార్థాలు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే, అది అత్యంత హోదా కలిగిన శాసనసభ్యులు కానీ అధికారులు కానీ తప్పులు చేస్తే జైల్లో పెడతారా? గడచిన కొన్ని రోజుల క్రితం నేను చూశాను, ఒక శాసనసభ్యురాలు జనంతో కలిసి ఒక వ్యక్తి మీదకి దాడి జరగడానికి వెళ్ళడం జరిగింది. ఏమని? మా నాయకుడు మీరు తప్పు పట్టారు అన్నాడు. అది కరెక్ట్గా అదే అయితే నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చుగా. వెళ్ళి ఇంకొక విషయం, ఆయన తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడిగిన తరువాత నువ్వు వెళ్ళావు. అసలు వెళ్ళడం ఎందుకు? పైగా చంద్రబాబు నాయుడు గారు చాలా ఖచ్చితంగా చెప్పారు, రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కొనసాగిస్తే తీసుకెళ్ళి జైల్లో పాడేస్తాను, తాట తీస్తాను అని చెప్పారు. మరి అటువంటప్పుడు ఎందుకు చెయ్యట్లా? 100 మంది ఉన్నారు తప్పులు చేసిన వాళ్ళు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ క్షేమం కోసం, శాంతి భద్రతలకి విఘాతం కలిగకుండా ఉండడం కోసం తక్షణమే నువ్వు చర్య తీసుకోవాలి. ఏది? కాబట్టి రాజకీయ పరమైన కక్షల మధ్య మనం మాట్లాడుకొని కూడా అర్థం లేదు. అంతే తప్ప ఇది దాని గురించి మాట్లాడాల్సిన ఇది కాదు. కానీ లడ్డూలో అంత భయంకరమైన కల్తీ జరిగి, కల్తీ నెయ్యి ఉండి, కెమికల్స్ వాడి ఇంత చేస్తే ఎవరికి ఏం కాలేదు అని అంటే ఎంతవరకు తీసుకోవాలమ్మా దీన్ని? ఎంతవరకు తీసుకోవాలి? నాకు బాధ అనిపిస్తుంది. ఆ 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలకి, బ్రహ్మోత్సవాలకి, అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అవసరం ఎక్కడ అడ్డుపడల, అందరూ ఒప్పుకున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కుల సర్టిఫికెట్ సమర్పించి, ఎన్ఓసి సమర్పించి రమ్మనమని చెప్పారు. ఇది రాజకీయ పూరితమైనటువంటి కక్ష అని అనుకుంటారుగా ప్రజలు కదా. ఇటువంటి పొరపాట్లతోనే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అక్కర్లేని ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది. అది 2029లో ఏపీలో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉందంటారు? అప్పటికి నాయకులు కొంతమంది మళ్ళీ మీ భాషలో చెప్పాలంటే జంపింగ్ జపాకులు దగ్గర ఒక 50-60 మంది ఉంటారు. ఆ తర్వాత ఈ కూటమికి సంబంధించి కొంతమంది బయటకు వస్తారు, కూటమిలో ఉండకుండా. ఇలా చాలా జరుగుతాయి. 1 year ముందే ఇవన్నీ మొదలవుతాయి. ఎన్నికల నోటిఫికేషను రాగానే నేను గుర్తుంటే రండి, అప్పుడు మాట్లాడతాను. ముందుగా మాట్లాడడానికి నా నాన్న ఒప్పుకోడు, నేను మాట్లాడు. అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యారు కదా. సో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే ఛాన్స్? ఇంకో 5-6 ఉన్నారమ్మా. నువ్వు భలే ఉన్నావే, ఆల్రెడీ లిస్ట్ రెడీగా ఉంది వాళ్ళ దగ్గర. ఏ రకంగా అయినా సరే తప్పు చేయించైనా తీసుకెళ్ళి లోపల వేసే చక్కటి ప్రక్రియలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, ఖచ్చితంగా ఉన్నాయి. జగన్ గారు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉందమ్మా, ఖచ్చితంగా. ఇప్పుడు తాను ఏమిటి అని అమ్మ నేను ఒక్క మాట అడుగుతా. ఆయన జీవితం వైఎస్ఆర్ గారి తదనంతరం ఎలా మొదలైంది, ఎలా ముందుకొచ్చింది,
ఎలా నిలబడింది అందరికీ తెలుసు. నేను చెప్పడానికి నేనేమండి, నేనేమన్నా వైసీపీ అభిమానినా అదే టీడీపీ అభిమానినా? అసలు ఎవరికి నారసింహుడికి అభిమానిని, నారసింహుడికి బిడ్డని, నారసింహుడే నా పార్టీ, నారసింహుడే. భవిష్యత్తులో నేను ప్రజాసేవలోకి వస్తానేమో నాకు తెలియదు. నా నాన్న చెప్తే నేను చేస్తాను, అది వేరే. కానీ ఎలా మొదలయ్యాడమ్మా, ఎవరి సాయంతో వచ్చాడు, ఎలా వచ్చాడు? ఒక ఊపు వదిలిపెట్టాడు కదా. అయితే ఒక చిన్న పొరపాటు, చుట్టూ ఉన్నవాళ్ళు చేసిన ఒక చిన్న పొరపాటుని తాను ఆమోదించడం వల్ల మొన్న ఇబ్బంది వచ్చింది. అది ఏంటి, ఆ ఇబ్బంది కంటిన్యూ అయితే మనం అన్నీ పోగొట్టుకుంటామేమోనన్న భయంతో ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, కూటమి ప్రభుత్వం సంపాదించిన ఓటింగ్ శాతం ఎంత, వైసీపీ సంపాదించిన ఓటింగ్ శాతం ఎంతో మీరు పరికించండి, మీకు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. సో అమ్మ మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, ఇతర నాయకులు కానీ వస్తే తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానుల దగ్గర నుంచి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. అలాగే బీజేపీ వస్తే హైందవ సాంప్రదాయాన్ని ఇష్టపడే, బీజేపీ అంటే బీజేపీ నాయకులు వస్తే హైందవ సాంప్రదాయాన్ని ఇష్టపడేవాళ్ళు, ఆధ్యాత్మికతని ఇష్టపడేవాళ్ళు, దేవాలయ సంస్కృతిని ఇష్టపడేవాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. కళ్యాణ్ బాబు వస్తే మొత్తం యువత మొత్తం కళ్యాణ్ బాబు అభిమానులు వేలం వెర్రిగా వస్తారు. జగన్ వస్తే జనం వస్తారు, జగన్ వస్తే జనం వస్తారు. అందులో కులమతాలు చెప్పగలవా? ఎవరికన్నా తెలుసా? ఒక అతి తక్కువ స్థాయి అని మాట్లాడతారు చాలామంది, బట్ నేను ఎవరిని తక్కువ స్థాయి చూసి మాట్లాడను. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఆ జనంలో మమేకమై ఉంటారు. జగన్ వస్తే జనం వస్తారు, అభిమానులు కాదు. ఆ జనమే అభిమానులుగా మారారు. కాబట్టి ఇక్కడ అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీడు వైసీపీ తొత్తు, వైసీపీ అభిమాని అనుకుని చావని నేనేం చేసేది ఉంది? నేను నిజమే మాట్లాడతా. జాగ్రత్తగా ఉండకపోతే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. 2026 నవంబర్ 9 తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జరిగే పెను మార్పులు ఎవరు ఊహించలేరు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, నెక్స్ట్ ఇలాగే కంటిన్యూ అవుతారా, లేకపోతే వీళ్ళ మధ్యలో ఏదైనా అపార్థాలు? అమ్మా నేను ఆల్రెడీ చెబితే 15 రోజుల క్రితం చెబితేనే కొంతమంది నమ్మలా. కావాలంటే మీకు పంపిస్తా. జనసేన నాయకులు టీడీపీ వారిని ఏ రకంగా, సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా ఏ రకంగా విమర్శిస్తున్నారో మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తా. కావాలంటే నేను పంపిస్తా, చూసి మీ మాధ్యమంలో మీరు వేయగలము అనుకుంటే వేసుకోండి. ఎందుకు అమ్మ, ఇది ఏది కూడా శాశ్వతం కాదు. ఒకానొక నాడు అసెంబ్లీలో ఈ కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు కలిసి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నామని కళ్యాణ్ బాబు శాసనసభ సాక్షిగా అన్నారు. అదే కళ్యాణ్ బాబు ఒక ప్రెస్ మీట్లో అవసరమైతే నేను ప్రతిపక్ష హోదాలో కూర్చుంటానన్నారు. ఎందుకన్నారు? నమ్మకం నగిలిందా? వాళ్ళు చేసే పనులు మీకు నచ్చటం లేదా? మీ నాయకుల పట్ల వాళ్ళు వివక్ష చూపిస్తున్నారా, లేక పదవులన్నీ కూడా అటువైపే వెళ్ళిపోతున్నాయని బాధపడుతున్నారా? జనసేన విడిగా వచ్చి పోటీ చేస్తే వాళ్ళ సహకారంతోనే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అమలుపరచాల్సి వచ్చేది. ఆ కర్మ ఉండకూడదని ముందుగా కూటమి అని పెట్టారు. ఇది తెలీదా ప్రజలకి? నేనేమన్నా కొత్తగా చెప్పాలా? ఒక్కటైతే విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అందరికన్నా ముందు మొదటి అడుగు వేసింది కళ్యాణ్ బాబే. ఆయన కోసం మొదటి అడుగు వేసి కళ్యాణ్ బాబు ఎలాగైతే ఎంతమంది అడ్డు చెప్పినా నడి రోడ్డు మీద కూర్చుని పడుకొని తాను పట్టుకున్న పట్టుదలతో సాధించి చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళగలిగింది కళ్యాణ్ బాబే. ఆ తర్వాతే వచ్చారమ్మా మహామహులు, మహానాయకులంతా. అప్పటిదాకా ఏమయ్యారు? ఈ రాజకీయ పార్టీలో ఎలా ఉంటుందంటే, ముందు వాడు వెళ్తే మనం వెళ్దాం ఈ ఆలోచనతోనే ఉంటారు. లేదంటే మనం అల్లరవుతాం అనే భయంతో ఉంటారు. అంత తెగింపు ఎవడికి చచ్చాయమ్మా ఈ రోజుల్లో. నారా లోకేష్ గారు నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంది అంటారు. అంటే అప్పటిదాకా కూడా వెయిట్ చేయక్కర్లేదమ్మా. మేబీ ఈ సంవత్సరంలో కానీ తర్వాత కానీ తొందరలోనే ఆ యోగం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారితో నారా లోకేష్ని మన రాష్ట్ర సీఎంగా మనం నిర్ణయించుకున్నాం అందరి ఆమోదంతో అని చెప్పి తను తీసుకుపోయి సీఎంగా కూర్చోబెట్టిన ఏం ఆశ్చర్యం లేదు.
ఓకే. ఏమి ఎన్నికల దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. ఖచ్చితంగా బిఫోర్ ఎలక్షన్స్ లోకేష్ బాబు సీఎం స్థానంలో కూర్చున్నా మీరెవ్వరు ఆశ్చర్యపడిపోకండి. ఇప్పటిదాకా నేను సెప్టెంబర్లో అన్నా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ నవీన్ యాదవ్కి వస్తుంది, ఇంకెవరికి రాదు అన్న. సీనియర్లు ప్రముఖులు ఇంతమంది ఉన్నారు. ముందు ఎంపీగా చేసిన అంజన్ కుమార్ యాదవ్ ఆయన ఉన్నారు. ఎవరికి రాదు, నవీన్ యాదవ్కి వస్తుంది, నవీన్ యాదవ్ గెలుస్తాడు, అసెంబ్లీకి వెళతాడు, అధ్యక్ష అని పిలుస్తాడు. కావాలంటే నేను మీకు ఆ వీడియో పంపిస్తా. సెప్టెంబర్లో టికెట్ కూడా అనౌన్స్ చెయ్యని రోజు ఆ చెప్పిన నా వీడియోని అధ్యక్ష అని నవీన్ యాదవ్ అన్న ఆ క్లిప్ని రెండు చూపించి ఎంతమంది నా దగ్గరకు వచ్చారో తెలుసా? సీతమ్మ కొడుకు నారసింహుడు బిడ్డ, దేనికి తల వంచడు, ఎవడికి భయపడడు, ఉన్నది చెప్పడానికి అస్సలు వెనకాడడు. కాబట్టి ఇది జరిగి తీరుతుంది. చంద్రబాబు నాయుడు గారు తన బిడ్డని సీఎంగా చూసుకుంటాడు, ఇది కన్ఫామ్. ఆయన ఢిల్లీ రాజకీయాలకు వెళ్తానన్న నేను ఆశ్చర్యపోను. ప్రధానమంత్రి అవుతారని ఈ మధ్య కొంతమంది అంటున్నారు. అక్కర్లేని ఊహల్లో అనవసరమైన ఆలోచనలో ఉండి చావకండి, తర్వాత మీరు పిచ్చివాళ్ళు అవుతారు. అయితే జగన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మ, జైల్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి సీఎం అయ్యాడు, ఆయన ఫ్యూచర్కి ఏంటమ్మా? జనం ఎలా ఉన్నారో చూడు. అయితే తన జీవితంలో మళ్ళీ సీఎం అవడం ఖాయం. మళ్ళీ తన విధానంలో తన మార్కు, పేదవాళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మరోసారి ప్రూవ్ చేస్తాడు. లాస్ట్ 5 సంవత్సరాల్లో తను ప్రూవ్ చేసింది అదేగా, ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాళ్ళ కోసం చేస్తామన్నాడు, అన్నట్టుగా చేశాడు. కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఏమీ చెయ్యలేకపోయాడు. ఆ సమయం కూడా ఉండుంటే చుట్టుపక్కల వాళ్ళ కొన్ని సలహాలు తనని తెలియకుండానే ఒక ఇబ్బందికి గురి చేయటం వల్ల ఈ రకంగా చేశారు. అందులో ఎంతమంది లబ్ధి పొందారో కూటమి ప్రభుత్వం ద్వారా, ఎంతమంది వాళ్ళకి కావాల్సింది చేసుకున్నారో కూటమి ప్రభుత్వం ద్వారా. రేపు మేము మీ ప్రభుత్వం వస్తే మేము మీ దగ్గరకు వస్తాం, మా మీద కేసులు పెట్టకండి అని ఎంతమంది అన్నారు? మనకి తెలియదు కదమ్మా. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆలోచించాల్సింది ఏంటంటే, రేపు జగన్ సీఎంగా మాత్రం రాకూడదని దండం పెట్టుకోవాలంతా. ఖచ్చితంగా చెప్తున్నా. వచ్చే ఎన్నికల్లో జగన్ గనక సీఎం, జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళీ సీఎం అయితే ఖచ్చితంగా కొంతమందికి మాత్రం 10 సమస్యలు ఎదురవుతాయి. ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇది నేను చెప్పక్కర్లా. తెల్లారలేస్తే అదే అందరూ అది అంటున్నారట, నేను చెప్పింది మాట్లాడుతున్నాను. జనసేన ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ గారి మీద ఆరోపణలు వచ్చాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? ఒకనొకనాడు సిఐగా చేసి రిజైన్ చేసి ఎంపీ అయిన వ్యక్తిని కూడా ఇలానే న్యూడ్ కాల్స్లో అల్లరి చేశారు. ఇవాళ ఎంతమందికి గుర్తుంది? ఒకనొకనాడు ఒక గెజెటెడ్ ఆఫీసరు ఒక లేడీతో మిస్బిహేవ్ చేస్తే అది వీడియో వైరల్ అయింది. ఏమైంది? సస్పెన్స్ అయ్యాడు, మళ్ళీ వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. మరీ రీసెంట్గా కర్ణాటకలో ఒక డీజీపీ ఏకంగా దుకాణం పెట్టేశాడు. ఏమైంది? అరవా శ్రీధర్ కూడా అంతే. రేపటి రోజున తప్పు చేయలేదు అని బయటకు వచ్చిందనుకో, ఆటోమేటిక్గా బలం పెరుగుతుంది. కాకపోతే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న విధానాలు డబ్బే బయటికి తీసుకొచ్చింది. అమ్మ, దొరకనంత వరకు ఎవడైనా దొరే, దొరికితేనే దొంగ, అంతే. ఇప్పుడు మా దాంట్లోనే ఉంది. నేను తెలియపరుస్తున్నా, కొంతమంది మీరు ఈ పూజ చెయ్యి, నువ్వు ఆ హోమం చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అసలు దశ తిరిగిపోతుంది నీకు అని అంటారు. కొంతమంది ఊరి చివర్లకు వెళ్ళి బగలాముఖి అమ్మవారిదని ఇంకోటని చెప్పి పూజలు చేయిస్తారు. కానీ తర్వాత రాదు. అప్పుడు వెంటనే ఏమంటారు? ఏం స్వామి మీరు చెప్పింది మేము చేసాం, రాలేదు అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? మాకేం తెలుసు, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ టైము, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ ప్లేసు, మీరు ఇచ్చిందే అవ్వకపోతే మేమేం చేస్తాం, మీ కర్మ అని తప్పించుకుంటారు. ఇప్పుడు చెప్పు, ఎవరిని తప్పు పడతాం? ఆశగా వచ్చిన వాడిదా, చెప్పి తప్పించుకున్న వీడిదా? అందుకే నేను చెప్తున్నా, చెయ్యండి, తప్పులేదు. అవసరమైతే చెయ్యండి, అవసరం ఉంటే చెయ్యండి, అది ఆలోచించి చెయ్యండి. పిచ్చిగా మూఢంగా ముందుకెళ్ళకండి. అలాగే గురుగారు, ఏపీలో ఇప్పుడు జగన్ గారు షర్మిల గారు కలిసే అవకాశం ఉందంటారా? భవిష్యత్తులో ఉందమ్మా. షర్మిలకి తన జీవితంలో ఒక్కసారన్నా మినిస్టర్గా చేసే, అంటే మినిస్టర్ స్థాయి, మినిస్టర్ హోదా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంది. ఎందుకమ్మా, ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ తరఫున తను పార్టీ ప్రెసిడెంట్ అయితే ఎంత పెద్ద హోదా, ఈక్వల్ టు సీఎం కదా. ఆ యోగం ఉందా అమ్మాయి? ఉందమ్మా.